అంటే ప్రభుత్వము చెప్పండి. ప్రస్తుతం ప్రస్తుతం చూస్తున్నట్లయితే జగన్ గవర్నమెంట్ ఎలా ఉందండి మీకు? సూపర్ అన్న. ఇంతకన్నా చేసేవాడు ప్రపంచంలో ఏ సీఎం కూడా లేడు. ఎందుకంటే అన్న స్కూల్ డెవలప్మెంట్, హాస్పిటల్ మెయిన్ ఇంపార్టెంట్, ఆ డెవలప్మెంట్ ఇటువంటి సేవ చేస్తున్నాడు. పొద్దుటే వెళ్ళి తలుపులు కొట్టి మరీ ఇస్తున్నాడు. అంతకన్నా సీఎం ఎవరు ఉన్నారండి? 200 రూపాయలు ఇవ్వటాక లైన్లో నుంచి కళ్ళు తిరిగి పడిపోయేవారు. ఈరోజు డోర్ కొట్టి మరీ ఇస్తున్నారంటే అటువంటి సీఎం అతను ఏమనుకున్నాడంటే ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు మేలు చేయాలి అన్న తప్ప కానీ అలాగే తోసుకోవటము చేయటము అతని మనసులో వాళ్ళ కుటుంబంలో లేదండి. అసలు అటువంటి వ్యక్తిని జీవితంలో వాళ్ళ కుటుంబాన్ని ఎవరు కూడా చూడలేరు కూడా. ఎందుకంటే అతనికి ఏంటి, వాళ్ళకి ఏం కావాలండి? మస్తుగా ఉంది వాళ్ళకి చాలు. అయితే ప్రజలకు సేవ చేయాలి, ఒక కొంప కట్టాలి, ఒక ఇల్లు కట్టాలి. ఈ అభివృద్ధి చేసామనుకో మంచిగా ఉంటుంది. ప్రజలు చెప్పుకుంటే చాలు. మా నాన్న అలా చెప్పుకుంటున్నాడు, నన్ను కూడా అలా చెప్పుకోవాలని పడుదల గుండెలు ఉండిపోయింది దానికి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుని వేస్ట్గా లేండి. వాళ్ళు కవ్వులు తప్ప పని ఉండదండి. ఆ చేతిలో డబ్బులు తోసుకుని దెంగటమే తప్ప అంత మిక్కులు ఏమీ లేదు. నేను ఈరోజు డంకమ్మ దెబ్బ చెప్తున్నాను. ఇటువంటి సీఎం జీవితంలో ఎక్కడ చూడలేదు, చూడడం కూడా. ఇంకా ఇప్పుడు డెవలప్మెంట్ అంటే ఇప్పుడు హాస్పిటల్ ఉందండి. హాస్పిటల్ ఏంటో ఎంత డెవలప్మెంటో తెలిసింది అది. ఒక్కసారి ఆలోచించండి. ఆడు ఉండేటప్పుడు ట్యాబ్లెట్స్ కూడా ఇచ్చేవారు కాదు. ఈ రోజు వెళ్ళండి ఎంత డెవలప్ చేశాడు. ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఉండదు, అంతలా చేశాడు. అటువంటి సీఎంనే ఏంటంటే ఓర్చుకోలేక, అతను చూసి అతను పాలన ఓర్చుకోలేక లేని పని రంకులు పెడుతున్నారు తప్ప అంత మిక్కులు ఏమీ లేదు. నేను డంకమ్మ చెప్తాను, ఇటు సీఎం ఎక్కడ లేడు. అతను ఏం అనుకుంటున్నాడంటే మన ఆంధ్ర ఇది మన అమెరికా టైప్లో చేయాలనుకున్నాడు. అతను గుండెల్లో పెట్టుకున్నాడు, అదే పట్టుదల పెట్టుకున్నాడు. కానీ ఏంటంటే ఈ సంవత్సరానికి 2 సంవత్సరాలు ఎవరు చేస్తాడండి? వాళ్ళు ఏదో బురదలు పెట్టడం తప్ప 14 సంవత్సరాలు చేశాడంటే ఏం చేశాడు చెప్పండి ఒకసారి. అటువంటి అప్పుడు మీరు ఒక్కసారి నేను ఆలోచిస్తున్నాను, ఇటువంటి సీఎం జీవితంలో ఎక్కడ దొరకలేదు. స్కూల్కి వేస్తున్నాడు, టైలర్లకు వేస్తున్నాడు, ప్రతి విషయానికి కూడా వేస్తున్నాడు. అటువంటి సీఎం ఎక్కడ దొరుకుతాడండి? ఏంటంటే ఇటువంటి మంచి పనులు చేసిన వాళ్ళు దొరక్క ఇలాగ అంటున్నారు అంతే తప్పగానండి. అటువంటి సీఎం జీవితంలో దొరకడు.